ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిల్లింగ్ ఎస్డిఆర్ఓ బెస్ట్ మెయింటైన్డ్ అవార్డులు దక్కించుకున్న జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరులో ఉన్న జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ బంక్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. శాంతి కళ్యాణం తిలకించిన భక్తులు. నిధులు లేనప్పుడు పనులపై తీర్మానాలు ఎందుకని అధికారులను ప్రశ్నించిన జంగారెడ్డిగూడెం కౌన్సిలర్స్. ఆర్ నెంబర్ 359 లేఅవుట్ లో కోట్ల రూపాయల స్కామ్ ఉందన్న కౌన్సిలర్ అయినాల రమణమూర్తి. పగలు అర్ధరాత్రి లేదు, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఖురాన్ కంఠస్థ ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలంటున్న మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా. డిసెంబర్ 22వ తేదీన జంగారెడ్డిగూడెం క్వార్టర్ ఫైనల్స్. రాత్రి లేదు, పగలు లేదు, ప్రజలకు సేవ చేయడమే అంతిమ లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. అర్ధరాత్రులు ప్రభుత్వ దానఖానకు వెళ్తున్నారు. న్యాయం కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కుతున్నారు. రహదారులపై పడిన గోతులను సొంత ఖర్చులతో పూడ్చుతున్నారు. ఆయనకు కావాల్సింది ఒకటే, సగటు మనిషికి న్యాయం చేశామా లేదా, ఉదయం లేచింది మొదలు ఎంతమందికి తన సేవలు ఉపయోగపడుతున్నాయి అనేదే ఆయన ఆలోచన. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేరు హల్చల్ చేస్తోంది. గెలిచిన నాటి నుంచి క్షణం తీరిక లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎక్కువ శాతం నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అన్ని మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వారికి న్యాయం చేయడమే తన కర్తవ్యమని ముందుకు వెళ్తున్నారు. సమస్యలు వినడం కాదు, వాటిని పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధిగా బాధ్యత తీరుతుందని, సామాజిక అంశం కలిగి ఉండాలి అనే సందేశంతో పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ధర్మాజిగూడెంలో శనివారం అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుటుంబ తగాదాతో చికిత్స పొందుతున్న గృహిణిని పరామర్శించారు. మరోమారు భార్యపై చేయి చేసుకుంటే సహించేది లేదని ఆమె భర్తకు తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బయట లైట్లు వెలగకపోవడంపై స్పందించారు. వెంటనే విద్యుత్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పారదర్శకమైన సేవలు అందించాలని తెలిపారు. ఇకపై పని చేయని అధికారులు నిర్లక్ష్యం వీడాలని, తన పద్ధతిలో మాటలతో కాకుండా ఆచరణలో చూపిస్తున్నారని చింతలపూడి నియోజకవర్గ కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై కూడా దృష్టి పెడుతున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పలువురు అంటున్నారు. ఎప్పుడు గొడవపడుతూ ఉంటారా? లాస్ట్ వార్నింగ్ ఇస్తాను. ఇంకోసారి గొడవపడ్డామంటే మాత్రం బొక్కలు వేస్తాను. ఫోన్ చెప్పు. ఎవరిని అమాయకులను చేద్దామని జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ పక్కనే ఉన్న ఆర్ఎస్ నెంబర్ 359 లో గృహ నిర్మాణాలు చేసుకోవడానికి 14% ఛార్జెస్ తో అనుమతులు ఇచ్చారని కౌన్సిలర్ అయినాల రమణమూర్తి ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. డిటిడిసి అనుమతి ఇచ్చినప్పటికీ ఈ విషయంలో కనీసం కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కౌన్సిల్ సమావేశంలో ఆరోపించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. ల్యాండ్కి సర్వే నెంబర్కి, ల్యాండ్కి కన్వర్షన్ నెంబర్కి తేడా ఉందని మీరు ఐడెంటిఫై చేశారు. అవునా? నువ్వు చెప్పే దాంట్లో నువ్వు చెప్పే కథలో ఒక కథ ఏంటంటే 94 సెంట్లు ఓపెన్ స్పేస్ ఇప్పుడు 2 లేఅవుట్ మీద కొట్టాము. దాన్ని అమ్మేశారు. అప్పుడున్న పంచాయతీ 2011లో తిరిగి వెనక రాసేసింది. మన మున్సిపాలిటీకి ఒక ల్యాండ్ రాస్తే తిరిగి వెనక రాసేస్తారా? అలాంటప్పుడు ఈ ఫైల్ మీరు ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి ఒకటి పాయింట్ నెంబర్ 1 ఇందులో ఏమిటంటే 2 కోట్ల రూపాయలు స్కామ్ ఉందని అనుకున్నాను.
2 కోట్ల పై చేతులు మారుంటాయి. ఇందులో నువ్వు కమిషనర్ కూడా బాధ్యుడే. ఎందుకో చెప్తాను, నా దగ్గర ఆధారం ఉన్నాయి. నా దగ్గర సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది ఎంతవరకు మాత్రం నాకు తెలియదు. నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను. మీరు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను అనడానికి నేను చెప్పిన దానికి అవునా కాదు నువ్వు చెప్తున్నారు. కానీ ఎందుకంటే కరెంట్ ఇవ్వాలి, యూటిలిటీస్ అన్ని పెట్టాలి. 5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ బెనిఫిట్ కదా. మనం అది రాంగ్ సర్వే నెంబర్లు వేసాడని చెప్పి అదంతా క్యాన్సిల్ చేసేసి 14% కోసం ఖర్చు పెట్టండి సార్. మన ల్యాండ్ ఏదక్కడ ఏ సార్ రాంగ్ సర్వే నెంబర్లో ఒకటి సార్ 2000 తన వార్డులో రహదారులు, సీసీ డ్రైనేజ్లు నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని జంగారెడ్డిగూడెం 4వ వార్డు కౌన్సిలర్ వలోల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. ఇబ్బంది ఉండి ప్రజలకు ప్రాధాన్యత కలిగిన రహదారులు, డ్రైనేజ్లు నిర్మాణాలు చేపట్టకుండా మిగిలిన వార్డులలో వర్క్లు మొదలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4వ వార్డును మాత్రం పట్టించుకోవడం లేదని, ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకులు చెబుతున్నారని, రహదారులు, డ్రైనేజ్ నిర్మాణాలపై ఎస్టిమేట్ సైతం వేసుకుని తీసుకువచ్చానని వలవల తాతాజీ అసహనం వ్యక్తం చేశారు. ఎజెండా లేకుండా పనులు పెట్టడం ఏమిటని 11వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి ప్రశ్నించారు. వర్కులు అనేది రాలేదు. చూడండి ఒకసారి 3 రోజుల నుంచి ఏమి వార్డులకు ఏమి చేయలేకపోతున్నాం. మా వార్డుకి ఏమి వర్కులు ఏమి పెట్టలేదని చెప్పి సంధ్య మేడం గారిని కూడా కనుక్కున్నాను ఫోన్ చేసి. మేడం గారు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు చెప్పారు మీ వర్క్ ఉందమ్మా అని చెప్పి. కూడా కనీసం సరైన ఎజెండా కూడా ఇవ్వలేకపోతే మేడం గారు. మొన్న 4 ఓట్లు ఒడ్ల మీద ఏం కావాలని అడిగారు, ఒక పేపర్ మీద రాసిమన్నా పేపర్ మీద రాసిచ్చాం మేడం గారు. అందులో ఒక వర్క్ కూడా రాలేదు మేడం గారు. 8వ ఓట్లు 4వ ఓట్లు డ్రైనేజ్ పెట్టారండి. కనీసం నేను ఇచ్చిన ఓట్లో కనీసం 4వ ఓట్లు ఒకసారి మీరు కొత్త పెట్టి వచ్చి చూసారు కదా ఎంత అధ్వానంగా ఉందో. అడిగిన ఉంది సార్ కమిషనర్ గారు, మా బాధ వెళ్ళగట్టే ఉండదు సార్. నెలకు ఒకసారి మాట్లాడే మాట సార్ మాకు అది సబ్జెక్ట్ ఆగండి సార్. ఒక నిమిషం సబ్జెక్ట్ ఆపుతాం, కంగారు సబ్జెక్ట్ అయిన తర్వాత తినేసి వెళ్ళిపోమంటారండి. ఎంత మేము రాలేదు మేడం గారు, చెప్పండి. ఎన్నిసార్లు మేడం గారు, ఎన్నిసార్లు మీతో చీకొట్టించుకుంటారు మేడం గారు, ఎన్నిసార్లు పట్టుకోమని మీ కాళ్ళు పుచ్చుకోమని చెప్తాను మేడం గారు. ఇప్పుడు ఎస్టిమేట్ లేదంటారు. ఇదిగోండి అన్నింటికి అన్ని ఎస్టిమేట్ నేను తీసుకొచ్చాను మేడం గారు. హాయిగా బాధ మేడం గారు, బాధ మేడం గారు. ఇదిగోండి మొత్తం కొత్తపేట ఉన్న దరిద్రం అంతా మీ మీద పెడుతున్నానండి. మీరు కన్న పిల్లల మీరు దత్త తీసుకుంటానని మాట ఇచ్చారు. ఆ ప్రకారం ఏదో ఒప్పుకొని చెప్తారు ఏంటి అలా కదండి మేడం గారు. కౌన్సిలర్ బాగా ఎలా మాట్లాడమంటారు చెప్పండి. ట్రాన్స్ఫర్ కదండి, కాళ్ళు పుచ్చుకొని బతిమాలమంటే బతిమాలుతాను. దౌర్భాగ్యం అలా ఏడుతుంది మేడం గారు. కౌన్సిలర్ అయిన తర్వాత నా వార్డులో పెట్టుకోవచ్చు నాకు చెప్పకపోతే ఎలా మేడం గారు. ఒకసారి అర్థం చేసుకోండి మేడం గారు. బాగా కన్న తల్లి ప్లేస్ లో ఉన్నారా, ఆ వార్డు పరిస్థితి పట్టించుకోమని అన్నాం కదా. లేకపోతే మీ వార్డు పెట్టని చెప్పండి, ఒక ధర్నా కన్నా కూర్చున్నారు అక్కడ. కనీసం నేను మీకు గౌరవాలు, మీరు నాకు గౌరవం మేడం గారు. నా వార్డులో పెట్టిన వరకు కనీసం నాకు మాట ఇంటి పెట్టేవాళ్ళగా మేడం గారు. లాస్ట్ టైం ఆ పెట్టిన ట్రైన్ ఎమ్మెల్యే గారు ఓట్లు అయిపోయింది. ఆ ఎమ్మెల్యే గారు ఓట్లు చేంజ్ చేస్తే ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చి నా 4వ ఓట్లను పెడతారు. డంపింగ్ అట్లా పెట్టింది 4 ఓట్లను పెడతారు. స్టేటస్ కౌన్సిలర్ సంబంధించి స్టేటస్ ఎవరైతే దీన్ని ఇష్యూ చేశారో ఆఫీసర్స్ మెమో ఇష్యూ చేయండి మేడం. కమిషనర్ గారు మీరు ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడి దీనిలో యాక్షన్ తీసుకోండి. గౌరవ సభ్యులు ఎవరు గౌరవానికి భంగం ఒకటే కాబట్టి ఎవరైతే రక్షణ ఉన్నారో వాళ్ళకి మెమో పెట్టండి సార్. సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం చైర్పర్సన్ గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అజెండా పంపడంలో జరిగిన పొరపాటుకి నేను నిజంగా సారీ చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ లో వేరే మీరు చూసుకొని ఉండాల్సింది సార్. మీరు ఉన్నారు పంపించేటప్పుడు చూసుకోలేదు. సారీ చెప్తున్నానండి, ఇంకోసారి పొరపాటు జరగకుండా. కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి తన వార్డులో పనులు చేయాలని కోరుతున్నానని, ఎజెండాలో మాత్రం పెట్టి ఆచరణలో పనులు చేయడం లేదని, టెండర్స్ పిలిచి దక్కించుకున్న కాంట్రాక్టర్స్ పనులు చేయడం లేదని, అవి క్యాన్సిల్ పెట్టాలని కోరుతున్నామని 2 సంవత్సరాల క్రితం కౌన్సిల్ సమావేశంలో తీర్మానమైన పనులే చేయకుండా మళ్ళీ ఆ పనులు చేస్తున్నాం, ఈ పనులు చేస్తున్నామని ఎజెండాలో పెట్టడం ఎందుకని కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ లేదని అధికారులు సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో పెట్టిన సమావేశంలో 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని ఎలా చెప్పారని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మేనేజర్ కొమ్మినేని వెంకటరమణను ప్రశ్నించారు. కాగా 15వ ఫైనాన్స్ జనరల్ నిధులు కలిపి 10 కోట్లు ఉన్నప్పటికీ కరెంట్ బిల్, వర్కర్స్ జీతాలు, కార్యాలయ మెయింటెనెన్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, శానిటేషన్, క్లోరినేషన్స్ లకై 7 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని, మిగిలిన నగదులో సీసీ రహదారులు, డ్రైనేజ్ పనులు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి వస్తుందని సమాధానం ఇచ్చారు. అటువంటప్పుడు ప్రతి నెల కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పనులు పెట్టడం ఎందుకని, వచ్చి కూర్చుని మీరు పెట్టింది తిని వెళ్ళిపోవడానికా అని ఈ కౌన్సిల్ సమావేశం అంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల గీతాకుమారి, చిటికెల ఆచిరాజు, కరుటూరి రమాదేవి తదితరులు మాట్లాడారు. ఎంబుక్, సిఎస్ఎఫ్లు సక్రమంగా చేయకపోవడం వల్లనే తాము ముందుకు రావడం లేదని కాంట్రాక్టర్స్ తెలియజేస్తున్నారని ముప్పిడి అంజీ కౌన్సిల్ వేదికగా ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్స్ కు త్వరితగతిన ఇసుక వచ్చేలా ప్రభుత్వ విధానంలో మార్పు తీసుకువచ్చేలా చూడాలని అచ్చిరాజు కోరారు. కానీ ఇలా పెడుతున్నారు కానీ ఏ వరకు ఆచరణలో రావట్లేదు మేడం. ఇప్పుడు మా 3 వర్కులు పెండింగ్ ఉన్నాయి, ఆల్రెడీ తీర్మానం అయితే పెండింగ్ ఉన్నాయి, కానీ టెండర్లో పిలవలేదు, ఎలక్షన్ అన్నారు, ఎందుకు ఆపారు అన్నారు, ఎవరు ఆపమన్నారు అన్నారు, మళ్ళీ పెడుతున్నాం అన్నారు, పెట్టట్లేదు. ఇది కూడా పెడతారా పెట్టరా? వర్కులు చెప్పని చెప్తాను. శ్రీరామ్ నగర్ లో ఒక రోడ్డు వేసవకాలం రాకముందు పైప్ లైన్ పెట్టామండి, అది శాంక్షన్ అయింది. మేడం గారు ఓకే అయిపోయింది, తీర్మానంలో పెట్టారు, తీర్మానం అయిపోయింది, రాలా అండి. ఇంకొక వర్క్ మా వార్డ్ కౌన్సిలర్ 15వ వార్డ్ కౌన్సిలర్ గారు అప్పుడు అది టెండర్ అయిపోయింది, క్యాన్ చేయమని క్యాన్ చేయట్లేదు. వర్షాకాలం వచ్చిందంటే మరీ దారుణం అయిపోతుందని బతిలాడ కమిషనర్ గారికి నేను వీడియో తీసుకున్నప్పుడు పెట్టాను, చూశారు, సెక్రెట్ చేస్తానని చెప్పి అమ్మడే జవాబు ఇచ్చారా, నేను పెట్టాను 10 నిమిషాలు అని చెప్పేశారు. కానీ ఈ వర్కులు పెడతారు కానీ పిలుస్తారు, పిలవాలంటే పని పెట్టండి. మళ్ళీ అక్కడికి చక్కగా మీరు పెట్టే టిఫిన్ తింటూ, టీ తాగుతూ, కాఫీ తాగుతూ వచ్చి వీడియోలు ఎత్తారు మన మిత్రులు, చక్కగా సాయంత్రం సిటీకి వెళ్ళేస్తారు చక్కగా. కానీ వర్క్ అక్కడ అవ్వకపోతే మేము ఏదో కావాలని చేస్తున్నట్టుంది, వర్క్ ఆపుతున్నట్టుంది. అది నా ఇల్లు లేదు అక్కడ, నేను నా ప్లేస్ కానీ ప్లేస్ నుంచున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఇది కావాలని నువ్వు ఆపుతున్నావు, మా డెవలప్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. 4 వర్కులు ఉన్నాయి పెండింగ్. మన రాష్ట్రం చైర్పర్సన్ గారి మొత్తం ఈ పరిపాలక రంగంలో ఇప్పటి వరకు 4,88,00,000 రూపాయలు కమిట్మెంట్ అది. అవి ఏ విధంగా అనేది కౌన్సిల్ వారితో తెలియజేస్తాను. ఆల్రెడీ చేసేసి సపోర్ట్ చేయాల్సిన పనులకి 1,80,00,000 రూపాయలు, 33,00,000 రూపాయలు ఇంకా మనం బిల్స్ రికార్డ్ చేస్తున్నది. అట్లాగే రికార్డ్ చేయవలసిన పనులు చేసే పూర్తి చేస్తున్నారు, పనులు రికార్డ్ చేసేసి చేయాలి. అవి 2,37,00,000 రూపాయలకి ఉన్నాయి. పనులు జరగాల్సినవి 2,84,60,000 రూపాయలు, మొత్తం కలిపి 4,88,00,000 రూపాయలు ఆన్ హ్యాండ్ చేయవలసిన వాటికి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయిన తదుపరి రిమైనింగ్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ అందుబాటు రికార్డ్ చేయాల్సినవి కాదు సార్, బడ్జెట్ లేక అప్లోడ్ చేయాల్సినవి 1.8 crores ఉన్నాయి. జంగారెడ్డి మున్సిపాలిటీలో మీరు ప్రతిదీ వెనక మీరు కాంట్రాక్టర్లు మీరు పిలవలేరు, మీరు ఇంటర్ వాళ్ళకి బిల్లులు ఇవ్వలేరు, వాళ్ళు రాడు, వాళ్ళు చేయరు. ఆవిడ అంటే ఇవాళ ఎవరు కౌన్సిలర్ కానీ ఆవిడ కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలంట. ఇవాళ ఉంది, ఇవాళ పని చేయించలేనప్పుడు ఎందుకంటే ఇక్కడ చైర్పర్సన్ గారు ఎందుకంటే 1,80,00,000 రూపాయలే అప్లోడ్ చేయాల్సిన సిఎంఎంఎస్ కి 30,00,000 రూపాయల మధ్య బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఉందని బాగా చెప్తారు సార్. ఎందుకు ఈ వర్క్లు అండి? ఇప్పుడు మా 4వ వార్డు కౌన్సిలర్ వర్క్ పెట్టలేదని బాధపడుతున్నారు. మేము పెట్టి ఆనందపడవా, మేము కూడా బాధపడవా? దేనికి ఎందుకు ఈ వర్క్లు పెడతాం? మీరు అన్ని తెలుసు, మీరు అంటే మమ్మల్ని పంపించడానికి పెట్టారా? 10 మంది సెక్రటరీలు ఉన్నారు, ఇవాళ మున్సిపాలిటీకి 10 మంది సెక్రటరీలు ఉన్నారు, ఏఈ ఉన్నారు. ఎందుకంటే రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే సిఎంఎంఎస్ పంపట్లేదు? ఏంటిది మున్సిపాలిటీని ఏం చేస్తారు అసలు?
ఈరోజు ఏమైంది నేనే అది చెప్పాను 10 కోట్లు ఉన్నాయని 4 కోట్ల డెఫిసిట్ ఉన్నాయి మేడం 15 బ్యాలెన్స్ నుంచి 4 కోట్లు ఉన్నాయి ఆ 4 కోట్లు ఏదైతే ఇంకా ప్రిపేర్ చేయలేదు ఏదైతే ప్రిపేర్ చేసినా ఓన్లీ ప్రారంభంలో శానిటేషన్ మాత్రమే అవుతుంది 4 కోట్లు అవుతుంది 4 కోట్లు ఉంటుంది మేడం 6 కోట్ల జనరల్ ఫండ్ కూడా 3 కోట్ల రూపాయలు మనం శాలరీస్కి ఇవ్వాల్సి వస్తుంది పన్నీరుకు శాలరీస్ పెట్టాల్సి వస్తుంది 3 కోట్లు ఉంటుంది 3 కోట్ల మెయింటెనెన్స్ చేసుకోవాలి అంటే శానిటేషన్ మెయింటెనెన్స్ డ్రింకింగ్ వాటర్ మెయింటెనెన్స్ స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు అండ్ నోటీస్ కరెంట్ బిల్లు అయంతా వెళ్తే జస్ట్ చేసుకుంటే మనం ఆల్రెడీ ముందుగా 4 కోట్లు ఉన్నాయి మేడం దాంట్లో చేసుకోవాలి అంటే ఏదో వచ్చే బిల్ పే చేసుకోవాలంటే 1 కోటి రూపాయలు మాత్రమే చేసుకోవాలి ఆల్రెడీ మనం 4 కోట్ల రూపాయలు పే అయిపోయింది ఎందుకు సార్ ఇది ఎందుకు చెప్పు మనం 10 కోట్లు ఎమ్మెల్యే గారు చెప్పారంటే దానికి మాత్రం చెప్తున్నాను 10 కోట్లు ఉంది 10 కోట్లు కూడా నేను అవసరం. చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ గా పావని బాధ్యతలు స్వీకరించారు. ఫుల్ అడిషన్ ఛార్జ్ తీసుకున్నారు. చీరాల నుంచి ప్రమోషన్ పై బదిలీపై చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ పావని మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నా పేరు పావని. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రూడాలో వర్క్ చేశాను. అక్కడి నుంచి నాకు ఇక్కడ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు యాజ్ ఎ చింతలపూడి మున్సిపల్ కమిషనర్గా. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నాను, ఫుల్ అడిషనల్ ఛార్జ్. అండ్ మెయిన్ ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం అడ్రస్ చేసి టైమ్లీ రిజల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చూసేటట్టు ఖచ్చితంగా మనము చేద్దాము. ఏదైనా పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి కానీ ఎవరికైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనము వెంటనే పరిష్కరించి అంటే ఈ ఏరియా డెవలప్మెంట్ పరంగా కూడా మనకి పాసిబుల్ అయినంత వరకు మనం కృషి చేద్దాము. ప్రతి విషయంలో అందరికీ సహకారంగా కృషి చేస్తానని నీతి నియమాలు, నైతికత లేని, స్వేచ్ఛాధారం లేని గాలిపటం లాంటిదని, అది విజయం వైపు కాకుండా పాతాళానికి తోసేస్తుందని, అందుకే నైతికత కూడిన ఆలోచన, విద్య, కుటుంబ సంప్రదాయం అవసరమని, ముఖ్యంగా మహిళలు తమకు లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా దైవ నియమావళి ప్రకారం జీవితం గడపాలని జమాతే ఇస్లామీ హింద్ దాయి జనాబ్ సలీం పేర్కొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం సెప్టెంబర్ 1 నుండి నైతికతే నిజమైన స్వేచ్ఛ అను కార్యక్రమాన్ని మహిళలు నిర్వహిస్తూ అసదుల్లా అండ్ జమా మస్జిద్ నందు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వ్యభిచారం, మాదక ద్రవ్యాలు, అసభ్య వస్త్రధారణ, సహజీవనం, స్వలింగ సంపర్కం, అనైతిక సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎక్కువై కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, నైతికత లోపించడం వలన ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ప్రతి వ్యక్తి దైవ గ్రంథాల ఆదేశానుసారం ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నీతి నియమాలతో జీవించాలని తెలిపారు. మానవ జీవిత లక్ష్యం గురించి ఇమరిమాబ్ షబ్బీర్ ఉర్దూలో ప్రసంగించారు. ఈ తప్పు నుండి ఆగిపోయే పరిస్థితి తప్ప మనం ఎన్ని చట్టాలు చేసినా అవన్నీ కూడా మనం చేసినాయి కదండి. కవర్ చేసేస్తాం. ఎంతమంది కవర్ చేయట్లేదు? ఎంతమంది సాక్ష్యాలను తారుమారు చేసి శిక్షలను తప్పించుకుని అమాయకులు పని చేయట్లేదు? సమాజంలో చూస్తాం కదా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు అన్నాడు ఆ ఉపద్రవం వచ్చినప్పుడు చెడుని చూస్తూ ఎవరైతే సహిస్తారో అది వారిని కూడా నష్టపడుతుందని చెప్పలేదు. కాబట్టి ఈ చెడు ఏదైతే సమాజంలో జరుగుతుందో దాని పట్ల ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వాలి. ముఖ్యంగా మహిళలు కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా తౌబాలో తెలియజేస్తున్నాడు, విశ్వాసులైన స్త్రీ పురుషులు ఒకరికొకరు సహచరులు, వారు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడుని నిరోధిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అల్లాహ్ యొక్క అనన్యమైన ప్రత్యేకమైన కారుణ్యం వారిపై కురుస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వారి సాఫల్యం పొందుతారని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మన సమాజంలో ఏదైతే అనైతికమైన పనులు జరుగుతున్నాయో ఇది స్త్రీ పురుషుల పైన కూడా బాధ్యత ఉంది. చాలా మందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే ఇవన్నీ పురుషులు చూసుకోవాలండి, ఆ స్త్రీలకి పని అన్న భావన ఉంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఖురాన్లో చెప్పాడో మీరు ఒకరికొకరు విశ్వాసులైన స్త్రీ పురుషులు ఒకరికొకరు సహచరులు, మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడుని నిరోధిస్తారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఖురాన్ మాటే మనకు ఎవరైతే దీన్ని కాదు అంటారో వారు తప్పు చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సోదర మహాశయులారా, మనకు హెచ్ఎంఆర్సీ నివేదిక ప్రకారంగా మన భారతదేశంలో ఏదైతే అభద్రత కారణంగా
మన భారతదేశంలో భారతదేశం నుండి ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో 135 దేశాల్లో విస్తరించి ఉన్నారంట ఇక్కడ ఉండే పౌరులు. కారణం ఏంటంటే వారు అభద్రతా కారణంగా. విద్యార్థులకు ఖురాన్ పఠన పోటీలు ప్రతి గ్రామంలోనూ నిర్వహించి డిసెంబర్ 22వ తేదీన జంగారెడ్డిగూడెంలో క్వార్టర్ ఫైనల్స్ జరుపుతామని జనాబ్ షేక్ ముస్తఫా ప్రకటించారు. దీనికి సంబంధించిన బ్రోచర్లు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిప్ టాప్ బాజీ, మెకానిక్ ఉస్మాన్, ఆదిల్, రఫీ, ఫయాజ్, నజీర్, ఎండి షబ్బీర్, 180 మంది మహిళలు పాల్గొన్నారు. ఖురాన్ కంటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈఎఫ్క్యూఎస్ అని చెప్పేసి ఈ విజయవాడకు చెందిన సంస్థ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ అని చెప్పేసి సంస్థ 10వ కాంపిటీషన్ ఇది. గత 9 కాంపిటీషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మసీదు ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపు పిల్లలతోటి ఈ కాంపిటీషను మొత్తం జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ అని చెప్పేసి 3 విభాగాలుగా ఈ పోటీల్ని నిర్వహిస్తారు. ఈ జోన్ లెక్కల్లోనూ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ చేసి ఈ పోటీల్ని నిర్వహించడం. సెమీఫైనల్, ఫైనల్ విజయవాడలో జరుగుద్ది జనవరిలో. ముందుగా ఈ పోటీలు మన ఏరియా నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులు, అన్ని ప్రాంతాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మన జంగాడలోనే డిసెంబర్ 22 క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు సెలక్షన్ జరుగుతాయి. ఈ సెలక్షన్స్లో నెగ్గిన వాళ్ళతోటి క్వార్టర్ ఫైనల్స్ డిసెంబర్ 22న జంగాడలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషుని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. జ్వరంతో ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి స్వగ్రామమైన శ్రీనివాసపురం వచ్చిన శేషు ఇంటికి వెంకటరాజు విచ్చేశారు. శేషు ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ స్టేట్ కార్యదర్శి చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, మండల ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి రాగాని శ్రీను, తడికల మోహన్, పులపాకుల ప్రసాద్, మల్లిపూడి నవీన్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలంలో కొర్సవారిగూడెం గ్రామంలో బడి పునఃప్రారంభం చేయాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మండలంలో కొర్సవారిగూడెం గ్రామంలో బడి పిల్లలు తల్లిదండ్రులతో పాఠశాల సమస్యపై మాట్లాడారు. మూసివేసిన పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, మండల అధ్యక్షులు కారం భాస్కర్లు మాట్లాడుతూ కొర్సవారిగూడెం పంచాయతీ కేంద్రంలో 2010-2011 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేరని బడిని మూసివేశారని తెలిపారు. ప్రస్తుతం పెద్ద కొర్సవారిగూడెం, చిన్న కొర్సవారిగూడెం గ్రామంలో సుమారు 25 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. వీరంతా దూర ప్రాంతంలోని ఇనుమూరు, గౌరవరంపేట, గురుగుమిల్లి, పందిరిమామిడిగూడెం గ్రామాలలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. ఆ చిన్నారులను ఉదయం, సాయంత్రం తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆయా పాఠశాలలకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. మూసివేసిన బడిని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె గాంధీ, ముత్యాలు, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తడికలపూడి జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగారపు హరీష్ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజనాల ప్లేట్లను ఉచితంగా అందజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో 400, రత్నగిరి నగర్లో
ఫౌండేషన్ స్కూల్లో 20, రెడ్డి కాలనీలో ఫౌండేషన్ స్కూల్లో 21 మంది భోజనాల నిమిత్తం జనసేన పార్టీ తరపున స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ వాలీ, తోటకూర మాణిక్యాలరావు, మోటేపల్లి రామకృష్ణ, ఈడా నాగు, కొసనం బాబు, ఎర్రోజు శివాజీ, కొండపల్లి నవీన్లతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ కొండపల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొట్టాయిగూడెం వెలుగు వివోలు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబును కలుసుకున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఎండింగ్ లో ఉన్న జీతాలు వచ్చేలా చేయాలని వెలుగు వివోలు కోరారు. ఈ సందర్భంగా కరాటం సాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వివోల సమస్యలను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ నందు గల శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ది మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు దండు ధనరాజు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముల్లపూడి శ్రీనివాస్, సెక్రటరీ బి రాజు, గన్నమనేని రాజశేఖర్, బిఎస్ఆర్కే లక్ష్మణరావు, ఏవివి భువనేశ్వరి, తల్లాడి అశోక్, ఎం నాగు తదితరుల చేతుల మీదుగా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధనరాజుతో పాటు మెకానిక్స్ రామకృష్ణ, కోటి, శ్రీనివాస్ నాయుడు, ముత్యాలు, పంపులు ప్రసాద్, అప్పారావు, ఉదయ్పూర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం మావుల్లమ్మ తల్లికి కుంభాన్నం నివేదనగా చేసినట్లుగానే ఆటనగర్ లో వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి కుంభాన్న నివేదన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ నందు గల శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు గత 26 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కోర్టు ప్రాంగణంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచింది. 4 సంవత్సరాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకి అమ్మవారి కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరుగుతున్నాయి. దానికి కోర్టు వారు, లాయర్స్ అసోసియేషన్ వారు ముల్లపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, వి రాజు గారు కార్యదర్శి, అదేవిధంగా గన్నమనేని వీర వెంకట రాజశేఖర్ గారు, కొండబొత్తుల నరసింహరావు గారు, అలాగే మిగిలిన లాయర్ అసోసియేషన్ వారు అంతా కూడా మా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్కు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఇక్కడ ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భీమవరం మావుళ్ళమ్మ గుడి దగ్గర వేసే విధంగా ఇక్కడ కూడా పూర్ణకుంభం కూడా జరుగుతుంది. అన్నదానం రోజున భారీ పూర్ణకుంభం జరుగుతుంది. ఆ రోజున భక్తులందరూ కూడా వారికి తోచిన విధంగా బూర్లు, గార్లు అయినటువంటి రకరకాలైనటువంటి తినుబండారాలను తెచ్చుకుని వారు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అదేవిధంగా ఊరేగింపు, భారీ ఎత్తున ఊరేగింపు కూడా సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు నుంచి జరగబోయే దేవీ నవరాత్రులకి కార్యక్రమాలు ఆటోనగర్ యూనియన్ అలాగే మోటార్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ అందరూ కలిపి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కోర్టు ఆవరణలో ఉన్న దుర్గామ్మవారి గుడి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని జంగారెడ్డిగూడెం పుర ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. పూర్ణాహుతి, శాంతి కళ్యాణ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, అనంతరం యాగశాలలో హోమ కార్యక్రమం చేశారు. అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. తదుపరి ఆలయంలో దేవతామూర్తులకు పవిత్ర అవరోహణ చేశారు. పవిత్రములతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో యజ్ఞ బ్రహ్మ పానంగిపల్లి సత్య పవన్ కుమారాచార్యులు శ్రీ వైకన సాగమయుక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఋత్వికులను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు. వైదిక కార్యక్రమాలను అర్చకులు ఋషికేశ్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు.
జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు కాలనీ వద్ద ఉన్న జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ పెట్రోల్ బంక్ 2 అవార్డులను సొంతం చేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ SGRO డీజిల్ ను వినియోగించడంతో పాటు పెట్రోల్ బంక్ లో పాటిస్తున్న పరిశుభ్రతను గుర్తిస్తూ 2 అవార్డులను అందజేసినట్లు బంక్ నిర్వాహకులు గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు తెలియజేశారు. విజయవాడ పరిధిలో ఏలూరు సేల్స్ ఏరియాలో ఉండే 60 బంకులలో జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి. అన్ని బంకుల కంటే అత్యాధునిక ప్రమాణాలతో క్వాలిటీ, క్వాంటిటీని అందిస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. సేల్స్ ఆఫీసర్ కె సంజీవి ప్రోద్బలంతో విజయవాడ డివిజనల్ మేనేజర్ ఏవి అనిల్ కుమార్ చేతుల మీదుగా హైయెస్ట్ సీలింగ్ ఎక్స్చేంజ్ RO అవార్డు, హౌస్ స్లీపింగ్ అండ్ గ్లీనరీ ROలో బెస్ట్ మెయింటెనెంట్ అవార్డులు దక్కించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో XGRO డీజిల్ బంక్ లేదని, జల్లేరులో మాత్రమే ఉందని తెలిపారు. ఈ డీజిల్ వలన ఇంజన్ కు లైఫ్ ఉంటుందని, తక్కువ కాలుష్యం ఉంటుందని, ఎక్కువ కిలోమీటర్లు వస్తుందని అమ్మానిలయం శ్యాంబాబు తెలిపారు. తమ పెట్రోల్ బంకులో టాయిలెట్స్, ఫిల్లింగ్ స్టేషన్ పరిశుభ్రత విషయంలోనూ, RO పద్ధతిలో తాగునీరు అందించడంలోనూ, పచ్చదనం పాటించడంలోనూ, వాహనదారులతో వర్కర్స్ నడిచే విధానంపై కూడా తమకు అవార్డులు రావడం ఆనందంగా ఉందని అన్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ నడపబడుతుందని తెలిపారు. తమకు సహకరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు వంశీ కుమార్ రాజు, మేనేజింగ్ పార్ట్నర్ జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్. రీసెంట్గా మాకు 1 సంవత్సరం కాలం క్రితం ఈ డీలర్షిప్ ఇష్టం జరిగింది. ఇది మా సొంత స్థలమే. తర్వాత ఈ రీసెంట్గా విజయవాడ డివిజన్లో గల ఏలూరు పరిధిలో ఒక 100 పంప్స్ ఉంటాయి. ఈ పరిధిలో మాకు ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ అని ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. ఆ కొత్త ప్రోడక్ట్ విభాగంలో మాకు మొదటి స్థానం వచ్చింది. అలాగే బంకు మెయింటెనెన్స్ కానీ, టాయిలెట్స్ కానీ, తర్వాత గార్డెన్ కానీ, కనవ అన్నీ కూడా హౌస్ కీపింగ్ విభాగంలో కూడా మొదటి స్థానంలో నిలిచాం. తర్వాత దీనికి మేము ఒక టీమ్గా చేసాం అందరం. ఒకవేళ నేను ఓనర్ అయినా, కింద స్టాఫ్ కానీ నాకు సహకరించిన అందరూ చాలా బాగా చేస్తాం వల్లే ఈ అవార్డు సాధించగలిగాం. తర్వాత ఈ ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ గురించి చెప్పారు. ఈ పరిసర ప్రాంతాల్లో మా దగ్గరే ఉంది ఈ ప్రొడక్ట్. చాలా మంచి ప్రొడక్ట్. కాస్ట్ కొద్దిగా ఎక్కువైనా నార్మల్ డీజిల్ కన్నా మైలేజ్ విషయంలో కానీ, ఇంజిన్ బాగుంటలో కానీ, తర్వాత పొల్యూషన్లో కానీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్గా ఇది ఇచ్చారు. వినియోగదారుల్లో ఈ ప్రోడక్ట్ ఆదరిస్తాం చాలా సంతోషకరం. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అంటే ఎవరో జనరల్గా మొగ్గరు. కాకపోతే దీన్ని మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని కొట్టించింది. దాని ఫలితం ఆధారంగా చాలా బాగా మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇదే ప్రోత్సాహంతో మాకు ఈ మొదటి విభాగం వచ్చిన ప్రోత్సాహంతో ఇంకా బంకులు కానీ, నీట్నెస్ విభాగంలో కానీ, ఇంకో XG ప్రోడక్ట్ కానీ, ఇంకా మా పెట్రోల్ కానీ, HSD కానీ మంచి సర్వీస్ ఇచ్చి ఇంకా మేము చాలా బాగా చేస్తామని, తర్వాత ఈ ప్రోత్సాహం అందించిన వినియోగదారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. XGRO ప్రోడక్ట్ అనేది ఈ పరిసర ప్రాంతాల్లో మా దగ్గరే ఉంది, ఒక 50 కిలోమీటర్ల ప్రాంతాల్లో. సో అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిల్లింగ్ SGRO బెస్ట్ మెయింటైన్డ్ అవార్డులు దక్కించుకున్న జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరులో ఉన్న జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ బంక్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు, శాంతి కళ్యాణం తిలకించిన భక్తులు. నిధులు లేనప్పుడు పనులపై తీర్మానాలు ఎందుకని అధికారులను ప్రశ్నించిన జంగారెడ్డిగూడెం కౌన్సిలర్స్. R నెంబర్ 359 లేఅవుట్ లో కోట్ల రూపాయల స్కామ్ ఉందన్న కౌన్సిలర్ అయినల రమణమూర్తి. పగలు అర్ధరాత్రి లేదు, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఖురాన్ కంఠస్థ ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలంటున్న మైనారిటీ నాయకులు షేక్ ముస్తఫా. డిసెంబర్ 22వ తేదీన జంగారెడ్డిగూడెం క్వార్టర్ ఫైనల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.